హలో గాయ్స్, అందరు ఎట్లున్నారో మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. నిన్న లైవ్ చేసిన కదా, అసలు లైవ్కి ఎవరైతే సరిగా రాలేరు. వచ్చిన చాలా వరకు ఎవరైనా వస్తే నా హెయిర్ కోసం వచ్చినా అని చెప్తున్నారు. అంటే హెయిర్కి ఫ్యాన్స్ ఉన్నారని అర్థమైందనమాట. హెయిర్కి నేను ఏమేమి చేస్తున్నా అనేది వీడియో చేస్తాను అని చెప్పినా కదా. యాక్చువల్గా నేను ఇవాళ హెడ్ బాత్ చేసిన. నేను రెగ్యులర్ దాదాపుగా నేను హెడ్ బాత్ చేస్తాను గైస్. అయితే ఎవరికైతే లాంగ్ హెయిర్ కావాలనుకుంటారో వాళ్ళకి నేను ఒక టిప్ చెప్తున్నా. అదే చెప్పినా కదా, అన్నం అదే బియ్యం కడుగుతాం కదా, బియ్యం కడిగిన వాటర్లో మన హెయిర్ అనేది ఫస్ట్ టైం కడిగే వాటర్లో పెట్టొద్దు. ఎందుకంటే ఇప్పుడు బియ్యంకి అందరు పురుగు పట్టకుండా మందు కలుపుతున్నారు కదా, పౌడర్, బోరిక్ యాసిడ్ పౌడర్ కలుపుతున్నారు కదా. సో ఫస్ట్ 1-2 టైమ్స్ ఆగనని ఓకే, ఫస్ట్ 1-2 టైమ్స్ కడిగిన వాటర్ అయితే అవాయిడ్ చేసేయాలి. నార్మల్గా ఎక్కువ పిసుకకుండా కడగాలన్నమాట బియ్యాన్ని. అట్లా కడిగి పడేసేయాలి ఆ వాటర్. తర్వాత వచ్చిన వాటర్ ఉంటాయి కదా, కొంచెం స్టోర్ చేసుకొని పెట్టుకొని హెయిర్ ఇట్లా మాడకి ప్లస్ ఈ కొచ్చలు ఉంటాయి కదా, ఇవి అందులో డిప్ చేసుకోవాలన్నమాట. మంచి తడపాలి. ఒక ½ అన్ అవర్ అన్న మంచి హెయిర్ మంచి తడవాలన్నమాట. అట్లా తడిస్తే మన హెయిర్ అనేది గ్రోత్ ఉంటుంది. నెక్స్ట్ నా హెయిర్కి నేను ఎక్కువ కేర్ తీసుకోనండి, తక్కువ. ఇక మరీ నా హెయిర్ బాగా ఏమైనా డ్యామేజ్ అవుతుందంటే ఇంకోటి కొనలు కట్ చేయలేదు అంటే హెయిర్ కటింగ్ గురించి అడుగుతున్నారు. హెయిర్ కట్ అని అయితే నేను చెయ్యను. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నాను, చాలామంది హెయిర్ కట్ ఎందుకు చేసుకోరు, హెయిర్ కట్ చేయరా, సంథింగ్ క్వశ్చన్స్ వస్తున్నాయి నాకు. అయితే హెయిర్ కట్ అయితే నేను చెయ్యను. ఎందుకంటే నాకు ఇది అమ్మవారికి మొక్క అనమాట. ఒకసారి హెయిర్ కట్ చేసి నాకు మంచిగా అనిపించండి. హెయిర్ కట్ చేయలేదు, జస్ట్ ఇట్లా కొనలు ఈక్వల్గా ఉండాలని కట్ చేసుకుంటాం కదా, హెయిర్ గ్రోత్ వస్తుందని. అట్లా చేస్తే మాకు మంచిగా అనిపించలేదు అనమాట. సో అప్పటి నుంచి నేను హెయిర్ కట్ అనేది అయితే ఇంతవరకు ముట్టలేదు. ఇంకా దానంతలో అది రాలుతూ ఉంటుంది కదా, రెగ్యులర్గా మనకి హెయిర్ ఫాల్ అనేది జరుగుతూ ఉంటుంది. చిన్న మనం హెయిర్ ఫాల్ జరుగుతూ ఉంటుంది కదా, అట్లా జరిగిందే తప్ప నేను హెయిర్ కట్ చేయడము అవంతా ఏం చేయలేదు. ఏదైనా మొక్కు ఉంటే, ఇప్పుడు నేను ఎక్కువగా శివుడికి ఇంకా నెక్స్ట్ తిరుపతి వెళ్తే కూడా కత్తెలు ఇస్తా. అంటే శివుడికి మొక్కుంటాను నేను ఎక్కువగా. కోచిచ్చారు కానీ అయితే శివుడికి నేను ఇట్లా ఇక్కడ ఇస్తారు కదా 5 కత్తెర్లు 3 కత్తెర్లు అట్లనే ఇస్తాను తప్ప అంటే ఇంకా మీరు గుండె ఎందుకు చేయించుకోరు అట్లాంటి క్వశ్చన్స్ కూడా వచ్చినాయి అనమాట. చేయించుకోనండి. ఇంకా నాకు తెలిసి అయితే నేను ఎప్పటికీ చేయించుకున్నాను. ఇంకొకటి కూడా ఏంటంటే, నార్మల్గా కూడా లేడీస్ ఇంకా మరీ మేము ఏదైనా ఆపద వచ్చి మొక్కుంటే తప్ప, అంటే ఏదైనా ఆపదలో మనం మొక్కుకుంటే తప్ప నార్మల్గా అయితే లేడీస్ గుండు ఇవ్వద్దంట. అది కూడా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకోండి. ఇంకా మొక్కి ఆల్రెడీ మొక్కుండి దేవుడికి అని పెట్టుకొని ఉన్నోళ్ళు ఇంకా ఏం చేయలేరు. కానీ ఇంకా చెప్తున్నాను, ఆడవాళ్ళు పూర్తిగా హెయిర్ అయితే దేవుడికి ఇవ్వద్దంట చాలామంది చెప్తున్నారు. మీ సైడ్ కూడా కనుక్కొని మొక్కుకోండి. మగవాళ్ళు అయితే మొత్తం గుండు ఇవ్వచ్చు కానీ ఆడవాళ్ళు ఇవ్వద్దు అని అంటున్నారు అనమాట. అట్లా ఇవ్వడం కరెక్ట్ కాదని చెప్పేసి. సో అది కనుక్కొని కూడా మీరు మొక్కుకోండి. నెక్స్ట్ నేను హెయిర్కి షాంపూ అయితే నా చిన్నప్పటి నుంచి నేను వాడేది ఒకటే, చీప్ అండ్ బెస్ట్ చిక్ షాంపూ అండి. నేను అంతకుమించి తర్వాత హెడ్ అండ్ షోల్డర్ అట్లాంటివి ఏం వాడనండి. నాకు ఏదన్నా ఇది చుండ్రు వస్తుంది కదా, చుండ్రు దాదాపు రాదు, నాకు అసలు రాదు. వస్తే వింటర్లో ఎప్పుడన్నా కొంచెం వచ్చింది అనిపిస్తే అంతే. ఆ చుండ్రుకైతే నేను నిమ్మకాయ రసము షాంపూలో కలిపి ఒక వీడియో చేశాను కదా ఆల్రెడీ. షాంపూ మగ్గులో కలిపేసుకొని దాంట్లో నిమ్మకాయ రసము అందులో కలిపేసుకొని హెయిర్కి పెట్టేసుకుంటాం అంతే తప్ప నేను ఇంకా వేరేం వాడను. 1 ఇయర్కి ఒకసారి 2 సార్లు అట్లా మెంతి పేస్ట్ చేసేసుకొని నానబెట్టి మెంతి పేస్ట్ అట్లా అప్లై చేసుకుంటా. ఇంత ముందుకైతే బాగా హెయిర్ మీద దృష్టి పెట్టే, బాగా అంటే బాగా కాదు కానీ ఓకే అప్పుడప్పుడు హెయిర్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టేసి హెయిర్ ఆయిల్ అయితే ఇంట్లోనే రెడీ చేసుకుని, దానివల్ల యూజ్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ నా జుట్టు రాగి అయిపోయింది కదా, ఇట్లా కాకుండా మంచిగా కలర్ వస్తుంది అనమాట. ఆయిల్ నేనే ప్రిపేర్ చేసుకునేదాన్ని అనమాట. అంటే నార్మల్గా కోకోనట్ ఆయిల్ లేకుంటే పారాషూట్ ఆయిల్ తీసుకొని దాంట్లో ఉన్న కొన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకొని దాన్ని కాగబెట్టేసుకొని మరిగించుకొని ఆ నూనె మంచిగా హెయిర్కి పెట్టుకునేదాన్ని. అప్పుడు హెయిర్ మంచి జుట్టు అయితే నాది ఇంకా రాగి ఉండేదండి, రాగిలాగా ఉండేది. ఇట్లా ఈ కలర్ ఉందంటే రీజన్ నా హెయిర్ చిన్నమ్మ, దానివల్ల నేను ప్రిపేర్ చేసుకున్న హెయిర్ ఆయిల్ వల్లనే అనమాట. సో దీనికి నేను ఇట్లా
వీడియో ఎడిట్ చేసి అట్లా అట్లా చేసి అంత సీన్గా చెప్పాల్సిన అవసరం లేదు. సింపుల్గా నేను చెప్పేసి ఇవి నేను చెప్పినవి అయితే మీరు యూజ్ చేస్తే మాత్రం చెప్పినవి. ఇప్పుడు ఒకటి ఏంటి, హెయిర్ని తడపడము బియ్యం నీళ్ళల్లో, నెక్స్ట్ మెంతి పేస్ట్ అట్లా అప్లై చేసుకోవడం వల్ల మంచి సిల్కీ వస్తుంది. నెక్స్ట్ హెయిర్ ఆయిల్ అనేది నేను హెయిర్ ఆయిల్ మళ్ళీ కూడా ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటే చేసుకున్నప్పుడు మీకు చూపిస్తా. ఇవి వాడితే చాలండి, ఉన్న హెయిర్ ఊడిపోకుండా థిక్గా ఉండడానికి, లేదంటే ఎవరికైనా హెయిర్ గ్రోత్ కూడా వస్తుంది, డెఫినెట్గా హెయిర్ గ్రోత్ వస్తుంది, అట్లా బాగుంటుంది అనమాట. ఇంకొకటి, నా పాప నా జుట్టు సగానికి ఎక్క వీకేస్తుంది అనమాట, అయినా నా జుట్టు ఇంతవరకు ఆగిందంటే రీజన్ ఇవే. ప్లీజ్. ఇంకా ఫేస్కి అయితే ఈ మధ్య ఒకటి కొంచెం కెమికల్ ప్రోడక్ట్స్, నేను అసలు కెమికల్ ప్రోడక్ట్స్ అసలు నాకు పడవు, కానీ న్యాచురల్ ప్రోడక్టే ఒకటి చేద్దాం అనుకొని తీసుకున్నా అని చెప్పాను కదా, అది కూడా నేను అసలు యూజ్ చేద్దాం అనుకొని తీసుకున్నా, కానీ ఎప్పుడో రెగ్యులర్గా హెడ్ బాత్ చేసినప్పుడు షాంపూ చిక్కే వాడతాను, మ్యాక్సిమం చిక్కు వాడతాను. ఈ మధ్యనే అది కొంచెం కొంచెం ట్రై చేస్తున్నాను అనమాట. నాకు అది రిజల్ట్ వచ్చిన తర్వాత బాగుంది అనిపిస్తే మీకు చెప్తా, ఎందుకంటే దాన్ని నాకన్నీ ఎక్కువగా అట్లాంటి కెమికల్ ప్రోడక్ట్స్ ఏం పడవన్నమాట. అట్లాంటప్పుడు నాకు పడింది, నాకు మంచి హెయిర్ గ్రోత్ అయింది, లేకపోతే అంటే హెయిర్ డ్యామేజ్ అనేది తగ్గింది, లేదంటే ఇంకేమన్నా యూజెస్ ఉన్నాయి అని అన్న తర్వాత మీతో షేర్ చేస్తాను అనమాట, లేకపోతే చెప్పను, వేస్ట్ కదా అట్లాంటివి చెప్పి. ఇంకా ఫేస్ కంటే పింపుల్స్ ఎక్కువగా ఉండేవి అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడున్న ఫేస్ కంటే పింపుల్స్ నాకు ఎక్కువ రెగ్యులర్గా పింపుల్స్ వస్తూ ఉంటాయి అనమాట. నాకు వచ్చిన పింపుల్స్కి ఫేస్ అయితే ఇంకా దరిద్రంగా ఉండాల్సింది. ఈ మాత్రం ఉందంటే నేను వాడేటివి ఏం లేదండి, పెరుగులో పసుపు కలుపుకొని పెట్టుకోవడం. నెక్స్ట్ థింగ్ చెప్తా, నాకు అయితే చాలా ఐడియాస్ తెలుసు, అవి అవి నేను ఇంప్లిమెంట్ అంటే నేను పెట్టుకున్నాకంత ఓపిక ఉండదు, పెట్టుకుని అంత ఇదన్నీ పనులు చూసుకోవడం. ఎందుకంటే నాకు ఒక్క ఇంటి బాధ్యతనే కాకుండా 2 ఇళ్ళ బాధ్యతలు మన మీదనే ఉంటాయి అన్నమాట. మమ్మీ వాళ్ళ సైడు, ఈ అత్త వాళ్ళ సైడు 2 నేనే మేనేజ్ చేసుకోవాలి. సో అందువల్ల నాకు అంత వాళ్ళ గురించి అవన్నీ ఆలోచించి వాళ్ళ గురించి చేయడం వరకే సరిపోతుంది అనమాట. నా హెయిర్ కేర్, ఫేస్, స్కిన్ కేర్ ఇవంతా అంత ఓపిక లేదు నాకు ఇప్పుడు, చూద్దాం ముందు ముందు. కానీ నేను వాడిన టిప్స్ అయితే అంటే నాకు తెలిసినవన్నీ మీతో షేర్ చేస్తాను, చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది, చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇంకోటి, ఫేస్కి ఇక వేపాకు అట్లా డైరెక్ట్ అయితే అప్లై చేయొద్దండి. కొందరు న్యాచురల్ అని చెప్పేసి వేపాకు, పసుపు అంటే ఇప్పుడు ఒరిజినల్ పసుపు అసలు ఏడు ఉంటుంది, అంత కలర్తో ఉన్న పసుపే ఉంటుంది. సో ఒరిజినల్ పసుపు ఉంటే పెట్టుకోండి, లేకపోతే లేదు. ఇంకొకటి, ఫెయిర్ అండ్ లవ్లీ వాడతారు కదా, ఫెయిర్ అండ్ లవ్లీ, ఫెయిర్ ఎవరు సంథింగ్ ఏదైనా క్రీమ్ వాడుతూ ఉంటారు కదా, సో అట్లా వాడే క్రీమ్లో మీరు ఏం చేయండి, కొంచెం చాయ్ పసుపు దొరుకుతుంది కదా, ఆ చాయ్ పసుపు అనేది అంటే చాయ్ పసుపు అంటే పచ్చి పసుపు కొమ్మలను దంచుతారనమాట, అది దొరుకుతుంది మనకి. ఒరిజినల్ అనిపిస్తే తీసుకొని ఆ క్రీమ్ పెట్టుకునేటప్పుడు మన ఫేస్లో, ఇది చిన్ని మాట్లాడకు, ఆ క్రీమ్ పెట్టుకునేటప్పుడు మనము కొంచెం ఫెయిర్ అండ్ లవ్లీ తీసుకొని చేతిలో పెట్టేసుకొని దాన్ని కొంచెం ఇంతే పసుపు తీసుకొని అందులో మిక్స్ చేసేసుకొని ఫేస్కి అప్లై చేసుకోండి, మంచి గ్లో వస్తుంది. తొందరలోనే మీకు ఒక 1 మంత్లోనే మీ ఫేస్ రిజల్ట్ చేంజ్ అయిపోతుంది అనమాట. ఇంకా చెప్తా నెక్స్ట్ వీడియోస్లలో. నెక్స్ట్ ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. కుకింగ్ వీడియోస్ కూడా చూపించాలి అనుకుంటున్నా, అర్థమై ఉంటుంది నేను అటు ఇటు తిరుగుతున్నా అని, మీకు కూడా వీడియోస్ చూస్తూ ఉంటే ఇంకొక దగ్గర ఉంటే అన్నీ ఇంట్రెస్ట్ ఉంటే చూపించాలనిపిస్తుంది. చాలా తెలుసు, నేను కుకింగ్లో అయితే చెప్పుకోవద్దు, కానీ చాలా వంటలు చేస్తూ ఉంటానన్నమాట. మీరు ఏమైనా స్పెషల్గా ఇది వండి చూపించండి మాకు ఈ ఐటెం మొన్న ఎవరో వంకాయ కర్రీయో సంథింగ్ ఏదో అడిగిరు, వంకాయ అనుకుంటా, లైవ్లో చెప్పలేకపోయినా. ఎవరికైనా చిన్నోడా ఎవరికైనా ఏమైనా కుకింగ్లో ఇది కావాలి నాకు శ్రేష్ఠ చూడండి, కావాలి అనిపిస్తే అడగండి, నేను ఆ ఐటమ్ని మీకు నేను ఇట్లా చేసే విధానం నేను అన్ని సింపుల్ అంటే షార్ట్ కట్లో చేసేస్తాను అనమాట. ప్రాసెస్ లెంతీ అట్లా పెట్టుకోను. ఈవెన్ చికెన్, నాన్ వెజ్ కూడా అంతే లెంతీ ప్రాసెస్ అయితే నేను పెట్టాను అనమాట. మీకు ఏమన్నా ఫుడ్ ఈ ఫుడ్ ఐటమ్ మాకు ఎట్లా మీరు వండుతారో మీ స్టైల్ చేసి చూపించండి అని అడిగితే అది కూడా నేను చేసి చూపిస్తాను అనమాట. ఇదనమాట వ్లాగ్. ఇంకా నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్యామిలీ మెంబర్స్కి, ప్లీజ్ తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. వీడియో చేస్తున్నామంటే అంటే ఇంత ఈజీగా కదా, వాల్యుబుల్ ఎంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది కదా, నాది ఇన్ఫర్మేటివ్ వీడియో అనిపిస్తే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.